అమరావతి మీదన చర్చ అయ్యి పాత రోజులన్నీ కెలుక్కున్నారు. అమరావతిని తెలంగాణని విడదీయడానికి ఒప్పుకోలేదు. ఆ రోజున రాష్ట్రం నాశనం అయిపోతుందన్నారు. మేము దేశంలోనే అద్భుతమైన రాష్ట్రాన్ని తయారు చేసాం మా కేసీఆర్. అలాగే అమరావతికి మద్దతు ఇచ్చాడు మా కేసీఆర్. మా కాళేశ్వరం డబ్బులు కేంద్రం ఇవ్వకపోయినా కట్టుకున్నాం లాంటిది టీఆర్ఎస్. అట్లాగే ప్రత్యేక హోదా లాంటివన్నీ వదిలేశారని కాంగ్రెస్ పార్టీ. అమరావతిని కమ్మరావతిగా అయినా ప్రకటించుకొని చేతనైతే ఏం బిగుతో పీక్కు అని చెప్పానంటారు రేణుకా చౌదరి. ఇట్లా అందరూ ఎవరి వాదనలు వాళ్ళు చేసేశారు. అందరూ ఏకగ్రీవ మద్దతు బాయ్కాట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వ్యతిరేకత అంటూ ఏంటంటే బాయ్కాటే వ్యతిరేకత, కానీ అక్కడ ఓటింగ్ పరంగా ఏకగ్రీవం, రేపు రాష్ట్రపతి కూడా అయిపోతుంది. కానీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019 ముందు జరిగిన ఉద్యమాలు ఏంటి? ప్రత్యేక హోదా కావాలి, 1,00,00,000 కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలి రాష్ట్రానికి. ఎందుకు ఇవ్వడు? ధర్మ పోరాటం, న్యాయ పోరాట దీక్షలు, పచ్చి బూతులు తిడతా మోడీని. ఎన్ని రోజులు ఉద్యమాలు జరిగినాయి? అది 2014 నుంచి 18 దాకా జరిగినాయా? మరి ఇవాళ రోజున ఎందుకు అడగలేదు? వైసీపీ అడిగింది హోదా ఏది అనేసి. మేము అడుగుతూనే ఉన్నాం. తను సీఎంగా ఉన్నప్పుడు అడిగాడు ప్రధానమంత్రి ప్రెస్ మీటింగ్. కాబట్టి తెలుగులో అడిగాడు, ఇంగ్లీష్లో అడిగాడు. అంటే ఇంగ్లీష్లో అడిగానని కూడా చివరిలో ఇంగ్లీష్లో కూడా చదివినిపించాడు. తెలుగులో వింతపత్రం ఢిల్లీ వెళ్ళినప్పుడు అలా ఇస్తామని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడు ఎందుకు అడగలేదు తెలుగుదేశం? అంత యాజిటేషన్ చేసి చివరిలో 2018 నుంచి 19 దాకా హోదా గురించి పాచిపోయిన లడ్డూలు ఇస్తామని మాట్లాడినటువంటి జనసేన ఇవాళ ఎందుకు మాట్లాడలేదు? అంటే ఎప్పుడు ఏది రైట్ చేయాలంటే అప్పుడు అది రైట్ చేస్తారు, వద్దంటే పడుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, రాజధానికి డబ్బులు 1,00,00,000 కోట్ల రూపాయలు కావాలి, 2,00,000 కోట్లు కావాలా, 4,00,000 కోట్లు కావాలి. ఇప్పుడు అసలు రాజధాని నిధుల గురించి ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. విభజన హామీల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది పోర్టులు, స్టీల్ ప్లాంట్. అడిగారా అక్కడ? ఇంత పెద్ద చర్చలో కడప స్టీల్ ప్లాంటు, అట్లాగే దుగ్గరాజపట్నం పోర్టు, లేదు దానికి బదులుగా ఇంకోటి ఎక్కడన్నా అడిగారా? ఎక్కడ ఈ మీటింగ్స్లో ఎక్కడన్నా ఎవరన్నా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఆంధ్ర ఎమ్మెల్యేలు కానీ, తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ, పోనీ వీళ్ళు కాకుండా వైసీపీ వాళ్ళైనా వాళ్ళు అడగలేదు. ఏంటి ఇంకా? అలాగే విభజన సందర్భం దాదాపు 2,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాలి, హక్కు. ఆ హక్కు ఎవరన్నా అడిగారా? ఇక్కడ ఏం లేదు. మరి ఇంకేం సాధించినట్టు? అమరావతికి చట్టబద్ధత. అది అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత ఆటోమేటిక్గా వచ్చేసింది. గుడ్. ఏంటి సాధించింది మనం ఇప్పుడు? అంటే జగన్ అనేటటువంటి వ్యక్తి 3 రాజధానులు పెట్టకుండా రక్షించడానికి అమరావతి చర్చ జరిగింది తప్ప, అసలు అమరావతికి లేదా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటి గురించిన చర్చ అయితే అందులో ఎక్కడా లేదు. నష్టపోయిన వాటి గురించిన చర్చే లేదు. మిగతా వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ మనకు కావాల్సింది మనం మాట్లాడలేకపోయాం.